హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో మల్లె మొక్కకి ఏమేమి ఇస్తే మనకి సమ్మర్ సీజన్లో 4 సార్లు అంటే మనకి ఒక్క సీజన్లోనే 4 సార్లు పువ్వులు ఎలా వస్తాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా మల్లె మొక్క అన్నమాట ఇది. అయితే నేను 2 డేస్ నుంచి వాటర్ వేయలేదు. కొత్త చిగుర్లు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ముదిరిన ఆకుల్ని తీసేయాలన్నమాట. ఇలా చాలా ముదిరిపోయాయి. అంటే ఇవి మినిమం నేను తీసేసి 6 months అవుతుంది. నేను ఎప్పుడు వస్తే అప్పుడు తీసేస్తూనే ఉంటాను ఆకుల్ని. అలానే సాయిల్ కూడా చాలా డ్రైగా ఉంది కదా, కొంచెం వాటర్ వేసేస్తున్నాను. కొన్ని నీళ్ళు పోసుకున్నాను మొక్కకి. ఎందుకనేది ముందు చెప్తాను. ఇలా పాత ఆకులన్నీ మొత్తం తీసేస్తున్నాను. ఎక్కడ కూడా ఒక్క ఆకు లేకుండా మొత్తం. చిన్న మొక్కే కాబట్టి నేను ఒక్కొక్క ఆకుని తీస్తున్నాను. అదే పెద్ద మొక్క అయితే చేతితో లాగేస్తే వచ్చేస్తాయి అన్ని ఆకులు ఒకేసారి. ఇలా ఆకులన్నీ తీసాక ఇవన్నీ పాత ఆకులు అయిపోయాయి అన్నమాట. చాలా ముదిరిపోయాయి. నేను 6 months నుంచి తీయట్లేదు ఆకుల్ని. అంతకుముందుకు 2 monthsకి ఒకసారైనా తీసేదాన్ని. మనము ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటేనే కొత్త చిగుర్లు వస్తూ మొక్క కూడా చాలా తొందరగా ఎదుగుతుంది అన్నమాట. అలా తీసినందుకే ఈ మాత్రం ఎదిగింది మొక్క. లేదంటే ఇంకా చిన్నగా ఉండేది. లాస్ట్ ఇయర్ అయితే చాలా చిన్నగా ఉంది. మధ్య మధ్యలో నేను ఆకులు తీయడం వల్ల కొత్త చిగుర్లు వేసాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ ఎందుకు వేసానంటే మొక్కకి ఏమేమి ఇస్తాననేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా మట్టిని మొత్తం తీసేస్తున్నాను అన్నమాట. మట్టిని అంతా బయటికి తీసేసుకుంటున్నాను. ఒక 2 inches వరకు లోపలికి తీసుకొని. ఇందులో ఎర్త్ వామ్స్ కూడా ఎక్కువ లేవు. రీసెంట్గా నాటిందే కాబట్టి ఎర్త్ వామ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అందుకని నేను ఎప్పటికప్పుడు దీంట్లో పోషకాలు అనేవి వేస్తూనే ఉంటాను. అంటే టీ పౌడర్ కానీ లేదంటే ఎగ్షెల్స్ కానీ ఇలా అన్నీ ఇస్తూనే ఉంటాను ఈ మొక్కకి. మనము సమ్మర్లో పువ్వులు వస్తాయని మిగతా రోజులు మానేస్తే సరిపోదు కదా ఏ మొక్కకైనా కూడా. అందుకని ఏ సీజన్లో వచ్చినా కూడా మనము ముందు సీజన్ నుంచే మంచిగా చూసుకుంటే ఆ సీజన్లో బాగా వస్తాయి అన్నమాట పువ్వులు. నేను ఏమేమి వేస్తున్నానంటే 2 spoons వర్మీ కంపోస్ట్, 1 spoon వచ్చేసి 3 తీసుకున్నాను బోన్ మిల్, ఎప్సమ్ సాల్ట్, DAP, ఇంకా 1/2 spoon వచ్చేసి 2 తీసుకున్నాను మస్టర్డ్ కేక్, అలానే నీమ్ కేక్ అన్నమాట. ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నాను నీట్గా. అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మీరు గ్లౌజెస్తో కూడా కలుపుకోవచ్చు. నేనైతే కొంచెమే ఉందని చేయితో కలిపేస్తున్నాను. ఇది మనము మినిమం 3 మొక్కలకైనా వేసుకోవచ్చు ఈ ఫర్టిలైజర్ అనేది. ఒక్కొక్క మొక్కకు వచ్చేసి 1.5 spoon వేసుకోవచ్చు. ఇలా టోటల్గా మొత్తం కలిపేసిన తర్వాత నేను ఇందాక మట్టి తీసాను కదా మొక్కకి, అక్కడ మొక్క మొదట్లో కాకుండా కొంచెం చివరన వేసుకుంటున్నాను అన్నమాట. చుట్టూరు వేసుకొని మట్టిని పెట్టేసుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత వాటర్ మాత్రం వేయొద్దు ఆ రోజు, నెక్స్ట్ డే వేయాలి. ఒకవేళ వర్షం వస్తున్నట్టయితే ఆ రోజైతే స్కిప్ చేయండి. వర్షాలు తగ్గిన తర్వాత మాత్రం ఈ ఫర్టిలైజర్ అనేది మొక్కకి ఇచ్చుకోండి. వర్షం వస్తున్నప్పుడు మాత్రం ఇవ్వకండి, మొక్క డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా జనవరి రాకముందుకే తీస్తున్నాం కాబట్టి మనకి ఫిబ్రవరి లేదా ఫిబ్రవరి ఎండింగ్లోనే పువ్వులు అనేవి పూస్తాయి. ఆ అప్డేట్ కూడా మీకు ఇస్తాను తప్పకుండా. ఇంకా మల్లె మొక్క గురించి నేను చాలా టిప్స్ అలాగే కేరింగ్ గురించి కూడా చెప్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోతే లైక్ కూడా చేయండి. వీడియో యూజ్ అనిపిస్తే మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.